జేఎన్టీయూ-కే కానివ్వండి, జేఎన్టీయూ-ఏ కానివ్వండి, జేఎన్టీయూ-జీవీ కానివ్వండి, ఒకటి వచ్చేసరికి అందరికీ ఖచ్చితంగా చేశారు. అంటే కన్ఫామ్గా అది అవ్వాల్సిందే. అవ్వకపోతే మీరు బీటెక్లో అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయినా కూడా మీరు సర్టిఫికెట్కి ఎలిజిబుల్ అవ్వరు. యూనివర్సిటీ వాళ్ళు కన్సిడర్ చేయరు. అయితే మరి అది చాలా టఫ్గా ఉంటుంది, అవజేయడం కష్టంగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతూ ఉన్నారు. మరి దానికి ఆల్టర్నేటివ్ వేస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. యూనివర్సిటీని బట్టి మారుతూ ఉన్నాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి, చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే ఎన్పీటీఎల్ కోర్సు కంపల్సరీ చేశారు మూక్స్ ద్వారా. అయితే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అయితే మీరు తీసుకునే సబ్జెక్ట్కి డిఫరెంట్గా ఉండాలి. ఇది ఇంతకుముందు చదివిన సబ్జెక్ట్ ఉండకూడదు కదా. అయితే జేఎన్టీయూ-కే కానీ, జేఎన్టీయూ-జీవీ కానీ, జేఎన్టీయూ-ఏ కానీ ఈ సర్టిఫికెట్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తేనే సర్టిఫికెట్ ఇస్తారు. పీసీసీఎంఎం ఇదంతా కూడా ఎలిజిబుల్ అవుతారు మీ సబ్జెక్టులన్నీ పాస్ అయితే. అయితే జేఎన్టీయూ-కే, జేఎన్టీయూ-జీవీ వచ్చేసరికి స్టూడెంట్స్ని అంత ఇబ్బంది పెట్టకుండా వేరే మోడ్లో వీళ్ళు వెళ్తూ ఉన్నారు. స్టూడెంట్స్ ఎక్కువ శాతం వచ్చేసరికి తక్కువ మందిని దీనికి అప్లై చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు వచ్చేసరికి డైరెక్ట్గా సర్టిఫికేట్ తీసుకుంటా ఉన్నారు. అంటే కాలేజీని బట్టి జేఎన్టీయూ-కే కానీ, జేఎన్టీయూ-జీవీ కానీ మారుతుంది. కొన్ని కాలేజీలేమో మీరు చేస్తేనే ఇస్తాం అని చెప్పేసి భీష్మించి కూర్చున్నారు. కొన్ని కాలేజీలు ఏంటంటే స్టూడెంట్ని ఇబ్బంది పెట్టకుండా డైరెక్ట్గా ప్రొవైడ్ చేసేస్తే ఇచ్చేస్తున్నారు జేఎన్టీయూ-కే, జేఎన్టీయూ-జీవీ. కానీ జేఎన్టీయూ-ఏ వచ్చేసరికి ఏంటి, ఖచ్చితంగా ఎన్పీటీఎల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తేనే అని చెప్పేసి. మరి ఈ ఎన్పీటీఎల్ బుక్స్ ద్వారా రాసేటప్పుడు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఆన్లైన్ రాయాల్సి ఉంటుంది కదా. అది ఫెయిల్ అయ్యారనుకోండి, మరి పరిస్థితి ఏంటి? ఫెయిల్ అయితే పరిస్థితి ఏంట్రా అంటే జేఎన్టీయూ-ఏ వచ్చేసరికి కన్వెన్షనల్ మోడ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంది. కన్వెన్షనల్ మోడ్ అని ఎందుకంటారంటే నార్మల్ పద్ధతిలో, మామూలు పద్ధతిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే, ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే, డిస్క్రిప్టివ్ పరంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే, ప్యాటర్న్ పరంగా అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీకు బీటెక్లో రొటీన్ లైఫ్లో ఎలా ఉంటుందో అలాగైనా కండక్ట్ చేస్తే, కాలేజీ వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తే దాన్ని కన్వెన్షనల్ మోడ్ అంటారు. ఇది ఎవరికి? ఎన్పీటీఎల్ కోర్సులో ఫెయిల్ అయిన వాళ్ళు. సర్టిఫికెట్లు చాలామందికి ఇబ్బంది పడుతున్నారు ఇది లేక అని చెప్పేసి జేఎన్టీయూ వాళ్ళు ఇది పెట్టడం అయితే జరిగిందనమాట. అయితే ఈ కన్వెన్షనల్ మోడ్కి మరి సిలబస్ ఎక్కడ వస్తుంది? మీరు ఎన్పీటీఎల్ కోర్సులో ఏదైతే సిలబస్ ఎలా మీ హెచ్ఓడితో రిఫర్ చేయించుకొని ఇదంతా చేశారో ఆయన దగ్గర మొత్తం కూడా దీనికి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఉంటుంది. మీరు ఏదైతే సబ్జెక్ట్ పెట్టుకుంటారో ఆ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ ఆయన ఇస్తారనమాట. ఆయన ద్వారానే వెళ్ళాలి డిస్క్రిప్టివ్. అయితే జేఎన్టీయూకి వచ్చేసరికి 3141కి వచ్చేసరికి R20 వాళ్ళకు 26 నుంచి 28కి ఈ కన్వెన్షనల్ మోడ్లో ఈ ఎన్పీటీఎల్ సబ్జెక్టు ఆఫ్లైన్ మోడ్లో ముక్స్ది పెట్టడానికైతే వాళ్ళు టైం టేబుల్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఓకేనా? సో ఖచ్చితంగా జేఎన్టీయూ-కే వాళ్ళైనా, జేఎన్టీయూ-ఏ వాళ్ళైనా, జేఎన్టీయూ-జీవీ వాళ్ళైనా, జేఎన్టీయూ-కే, జేఎన్టీయూ-జీవీ కాలేజీని బట్టి ఉంటుంది కాబట్టి జేఎన్టీయూ-ఏ వాళ్ళు ఖచ్చితంగా అయితే దావా చేసుకుంటే మీకు సర్టిఫికేట్ వస్తుంది, లేకపోతే లేదు. ఈ మోడ్ కానీ ఆ మోడ్ కానీ. ఓకేనా? ఇది